ఎప్పుడు పార్కులు, సినిమాలు, షికార్లేనా? అప్పుడప్పుడు ఇలాంటి టెంపుల్స్‌కి కూడా వస్తుంటే బావుంటుంది కదా! ఇంతకీ ఈ గుడి గురించి మీకు తెలుసా? ఇక్కడ స్వామివారి పేరు చీకటి వెంకటేశ్వర స్వామి. స్వామిని ఎలా చూడాలో తెలుసా? తలెత్తి, గుడ్లు మిటకరిచ్చి అలా చూస్తేనే స్వామి కనిపిస్తారు. మరి చూసేద్దామా మనం కూడా? శివశక్తి వాళ్ళు దర్శనం అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు కదా! అందులో చెప్పారు ఈ గుడి గురించి. ఇక అప్పటి నుంచి ఈ గుడికి రావాలి, రావాలి అనుకొని ఈ మధ్య కాలంలో 2, 3 సార్లొచ్చాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ ఎవ్వరు ఉండరు. ఎవరైనా వస్తే చాలా తక్కువ మంది భక్తులొస్తారు. లేదంటే అది కూడా లేదు. ప్రస్తుతం అయితే ఈ స్వాములున్నారు కదా! వాళ్ళున్నారు కాబట్టి గబ్బిలాలు అవి ఇవి లేవు. లేదంటే పాములు, గబ్బిలాలు అని చిన్న బిత్తర పుట్టదు. అంటే మనం ఎలాంటి వాళ్ళమంటే మనుషులు ఎక్కువున్నా ఇష్టం ఉండదు, తక్కువున్నా భయం ఉండలేం. అది కాకుండా ఈ గుడి గురించి యూట్యూబ్‌లో చూస్తున్నప్పుడు ఒక యూట్యూబరు ఇదిగో పాము బుసుంది ఇక్కడ అని చెప్పి చూపిచ్చాడు. నాకు చిన్న భయం అనిపించలా. ఇక అప్పటినుంచి గుడిలోకి వెళ్ళే ప్రతిసారి ఎక్కడ పావుందో, ఎక్కడ బుస్స అంటదో అని భయపడతా, భయపడతా లోపలికి వెళ్ళేదాన్ని. ఈసారి మాత్రం గబ్బిలాలు లేవు. లైట్ కూడా బాగా వెలుగుతుంది. భయం లేకుండా ఉండింది. అంతకుముందు 2 సార్లు వెళితే చాలా భయపడ్డాను. అలానే ఈ గుడి గురించి ఇంకొక 2 మాటలు చెప్తాను. అంతకంటే ముందు ఈ గుడి నిర్మాణం చూసామనుకోండి, ఆ గోడలు ఇవన్నీని నవాబుల కాలం నాటివే అని తెలిసిపోతాయి. అంటే మన రాజులు ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ కష్టపడి చేసేవాళ్ళు కదా! అలా అంత డిజైన్ ఉండవు ఈ ముస్లిం రాజులు ఉన్నప్పుడు కట్టించిన గుడులు. గుడిలాగా ఏర్పరుస్తారు. దానికి ఒక ద్వారం ఉంచుతారు, మండపం కడతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ పెద్ద పెద్ద గోపురాలు, రాజగోపురాలు, వాటికి మంచి మంచి బొమ్మలు, భంగిమలు ఇవేవి ఉండవు. చాలా ప్లెయిన్ గా ఉంటాయి. చూడగానే ఇది ఏ 300, 400 సంవత్సరాల క్రితం కట్టిన గుడులు అని తెలిసిపోతాయి. అంటే పెద్ద పెద్ద రాజులు, హిందూ రాజులు ఎక్కువ ఖర్చు పెట్టి కట్టించారు కదా, అలా ఉండవు. సరేలేండి, ఏదో ఒకటి అక్కన్న మాదన్న దయ వల్ల మనకి ఇలా ఒక గుడి రూపంలో అయినా ఈ రోజుకి మిగిలింది. అలానే ఈ అక్కన్న మాదన్న స్వామివారి కైంకర్యం కోసం ఇమాముగా కొంత భూమి ఇచ్చారు. అంటే మాన్యాలు అంటారు కదా, అలా గుడి చుట్టూ ఉన్న చాలా భూమి స్వామివారి పేరు మీదనే ఉందట. ఇక ఇక్కడ కనిపిస్తున్నారు కదా స్వామివారు, అమ్మవార్లు, ఇదంతా కూడా ఉత్సవ విగ్రహాలు. ఇవి తర్వాత రోజుల్లో పెట్టినవి. చూసారా భక్తులు ఎవ్వరూ వెళ్ళకపోవడంతో ఎలా ఉన్నారో స్వామివారు, ఏ బట్టలు లేకుండా, ఏ పువ్వులు లేకుండా. అలా ఇదంతా హిందువుల గొప్పతనం. మరి అంటే తిరుమలలో ఉంటేనే దేవుడు, ఇలాంటి చోట్ల ఉంటే దేవుడు ఉండడు, ఈ ఆలోచనతో ఏమో సరేలేండి, ఎవరిని అనే స్థితిలో లేం కాబట్టి మనం ఇక్కడ వదిలేద్దాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇది ఆదిశంకరుల వారు ఈ స్వామివారిని శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారంట. ఆ శివలింగం పేరు శ్రీ అగస్తేశ్వర శివలింగం. మరి ఇలా ఎందుకు పడేశారో ఏంటో మనకు తెలీదు. ఎవరినైనా అడుగుదామంటే అక్కడ ఏ పూజారి లేరు. మేము 3 సార్లు పోయామన్నాం కదా, ఎవ్వరూ లేరు. ఇక ఎవరిని అడుగుతా అని తిరిగి వచ్చేసాం. మామూలుగా అయితే ఏం చెప్పారంటే 1600 సంవత్సరాల క్రితం విష్ణుకుండినుల కాలంలో ఇక్కడ గుహల్లో మునులు వాళ్ళు తపస్సు చేసుకొని ఉండొచ్చు, అక్కడ స్వామివారు కనిపించుండొచ్చు అన్నారు. అలా ఆ గుడి వెనకనే మనం వచ్చామనుకోండి, మనకు స్వామివారి పాదాలు అని చెప్పి కనిపిస్తాయి. వీటిని కూడా చూడాలంటే కొంచెం కష్టపడాలి, కొండలు బండలు ఎక్కాలి. అయితే మరి అది నిజంగా స్వామివారు కనిపించారా, లేదంటే ఎవరైనా భక్తులు స్వామివారిని ఊహించుకొని ఒక రూపాన్ని చెక్కుకొని అక్కడ ధ్యానం చేశారా, లేదా అవి మామూలుగానే అలా ఉంటే వాటికి శంకు చక్రం అని పేర్లు పెట్టేసి ఈయనే స్వయంభూగా వెలిశాడు అనుకుంటున్నారా, తెలీదు. కానీ ఇక్కడ చూడండి, నామము, చక్రము, శంఖు కనిపిస్తాయి అని చెప్తారు. ఏందమ్మా అంత దూరం పోయినావు, మంచిగా వీడియో తీయకూడదా అని అంటే నేను ఇంతకంటే తీయలేకపోయా అండి. అక్కడ నాకు భయంగా ఉంది. ఒకవైపేమో ఇక్కడ ఏం కనిపించట్లేదే అనిపిస్తూ ఉండింది. అదిగాక లైట్ ఫోకస్ అదంతా నీడగా పడిపోవడం, అందుకని మంచిగా వచ్చినట్లేదు. ఉన్నంతలోనే దర్శనం చేసుకోండి. ఇకపోతే ఇక్కడ స్వామి ఎప్పుడు ఎందుకు వెలిశాడు తెలియదు, కానీ తర్వాత రోజుల్లో ఇక్కడ ఒక స్వామి ఉన్నారని తెలిసిన తర్వాత అక్కన్న మాదన్న కాలంలో ఇక్కడ ఒక గోపురం కట్టించడం, ఒక గుడిలాగా ఏర్పరచడం చేశారు. అలానే భూములు కూడా ఇచ్చారన్నాం కదా. ఆ తర్వాత 1971లో ఎండోమెంట్ తీసుకుందంట. కానీ ఏమీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరగలేదు. ఇక్కడ వచ్చే భక్తుల దగ్గరే డబ్బులు తీసుకొని ఇలా చిన్న శివాలయం, అలానే గణపతికి ఒక గుడి ఇలా కట్టించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళేమో 13 లక్షలు ఎప్పుడో ఇచ్చారంట, 2013లోనే ఎప్పుడు, ఒక గోడ కట్టుకోవడానికి. అలానే ఇప్పుడు చూస్తున్నాం కదా గుడికి కుడి పక్కన కోనేరు, అంటే ఇదే కోనేరు అన్నారు అక్కడ ఉన్నవారని అడిగితే.
అలా గుడికి ఒక కోనేరు కూడా ఉండేదంట అప్పట్లో. ఇప్పుడు గుడి ఏదో కోనేరేదో ఏది ఎట్టబోయిందో కూడా మంచిగా కనిపించట్లా. అయితే ఇక్కడ ఉంది కదా పాడుపడిపోయిన బావిలాగా, ఇది గుడికి ముందు భాగంలో ఉంటుంది. ఎప్పటి నుంచో ఉందంట. ప్రస్తుతానికైతే దీంట్లో నీళ్లు వాడట్లేదు, కానీ అప్పట్లో స్వామివారికి నీళ్లతోనే స్నానం చేయించేవారు అనుకుంటా. ఇదండి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలో ఉన్న శ్రీ చీకటి వెంకటేశ్వర స్వామివారి గుడి. మీరు వెళ్ళాలి అంటే డిస్క్రిప్షన్లో లొకేషన్ ఉంది.